బ్రో గల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎక్కడ పడినా వాళ్ళే ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తూ డబ్బులు మాత్రం తెగ సంపాదించేస్తున్నారు. హెయిర్ కి వీడియోస్, చీమని చంపాలన్న వీడియోస్, దోమని చంపాలన్న వీడియోస్, ఏమైనా వీడియోస్ బ్రో. లైఫ్ అంతా ఈ వీడియోస్ చూస్తేనే బతికితం అయిపోతుంది బ్రో. ఇలా నాతో ఒకళ్ళు అన్నారు, కరెక్ట్, 100% కరెక్ట్. ఎప్పుడైనా ఆలోచించావా గల్లీకి ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటారు, ఆ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటారు? సపోజ్ వేసుకో 4 మెంబర్స్ ఉన్నారనుకో, ఆ 4 మెంబర్స్లో ఒక్కొక్కరిని కలిపితే 1 మెంబర్ 4 అవర్స్ రీల్స్ చూస్తారనుకో. 4 అవర్స్ 4 × 4 ఎంత? 16 అవర్స్. మన వరల్డ్ మొత్తం మీద ఒక గంటలో 200 బిలియన్ పీపుల్ రీల్స్ చూస్తారు. అండ్ మన ఇండియాలో 36 crore పీపుల్ వీడియోస్ చూస్తారు. రీల్స్ జాబ్ ఏంటి? నేను ఎడిక్ట్ చేస్తాం. ఆ యాప్ అలా తయారు చేస్తారు. నువ్వు చూస్తావో లేదో అది నీ ఇష్టం. ఎందుకు చెప్తున్నా అంటే, జనం ఎక్కడ ఉంటారో బిజినెస్ అక్కడ ఉంటుంది. ఎక్కువ జనం ఎక్కువ ఉంటారో ప్రాఫిట్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. సో రీల్స్ చేసే వాళ్ళు కన్నా రీల్స్ చూసే వాళ్ళు ఎక్కువ. నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను చూసి జడ్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు రీల్స్ స్టార్ట్ చేస్తాం మొదలుపెట్టారు. నేను రీల్స్ చేయమని అనట్లేదు, వైరల్ స్టఫ్ వెనకాల పరిగెత్తమని కూడా నేను చెప్పను. బట్ యూ డోంట్ నో హూ ఈస్ బిహైండ్ యువర్ కెమెరా, రైట్? నీకు ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయో, నీకు ఎవరు వచ్చి నీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తారో నీకు మాత్రం తెలియదు కదా. నువ్వు చేసే ఏం పనైనా బెస్ట్ అనుకుంటే క్రియేట్ ఇట్ లైక్ అన్ ఆర్ట్ సో దట్ పీపుల్ will love your art piece. So put your work out there. It can be Instagram or YouTube, anything that you like, but don't be in that percentage of people who are toxic, judgmental, and yeah, bhaar mein gaye wo log who don't respect you and your work.